హాయ్, దిస్ ఈజ్ నారాయణ రావు. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మన స్టేట్లో అమలుపరచడం జరిగింది కాబట్టి వాళ్ళకు సంబంధించి ఒక సిరీస్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, అంటే ఇంటర్మీడియట్ పిల్లలకు సంబంధించి మనం ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ సిరీస్లో భాగంగా ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఏ చాప్టర్ నుంచి ఓకేనా ఎంత వెయిటేజ్ ఉంది, ఓకే, అందులో 1 మార్క్స్ 2 మార్క్స్ ఓకేనా 8 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి ఎన్ని ఇస్తున్నాడు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇందులో 1 మార్క్స్ అనేది ఒకటి ఇస్తాడు, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, తర్వాత టోటల్గా మనం కౌంట్ చేసుకుంటే మనకి 9 మార్క్స్ వస్తాయి అన్నమాట ఈ చాప్టర్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అటామిక్ స్ట్రక్చరు. అటామిక్ స్ట్రక్చర్లో 1 మార్క్స్కి వచ్చిన 1 వస్తుంది, 2 మార్క్స్కి వచ్చిన 2 వస్తాయి, 4 మార్క్స్కి వచ్చిన 1 వస్తుంది, 8 మార్క్స్కి వచ్చిన 1 వస్తుంది, టోటల్గా 17 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఇందులో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1, టోటల్గా 15. మీరు చాలామంది పాస్ అవ్వడానికి ప్రయత్నించే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ వచ్చిన ఈ 3 చాప్టర్స్ మేజర్గా మనం కష్టపడి చదివినా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ 3 చాప్టర్స్ అనేవి ప్రాపర్గా చదువుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని స్కోరింగ్ అనమాట. నెక్స్ట్ 4th లెసన్ చూసుకుంటే కెమికల్ బాండింగ్లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 2, 8 మార్క్స్ 0. ఓకే, టోటల్గా 13 మార్క్స్ వస్తాయి. తర్వాత థర్మోడైనమిక్స్ సంబంధించి 1, 1, 2, 0, ఇందులో 11 మార్క్స్ వస్తాయి. తర్వాత ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియంలో 1, 1, 2, 0, టోటల్గా చూసుకుంటే 11 మార్క్స్ వస్తాయి. తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ అని ఉన్నాయి. ఇక్కడ 1 మార్క్ 1, తర్వాత 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 0, టోటల్గా 7 మార్క్స్. తర్వాత సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఇందులో చూసుకుంటే 1, 2, 1, టోటల్గా 9. ఇక లాస్ట్ కాన్సెప్ట్ హైడ్రోకార్బన్స్ అనమాట. ఇది ఆర్గానిక్ సంబంధించి, అంటే ఇదొక పార్ట్ డివైడ్ చేశారు. ఈ రెండు లాస్ట్ ఇయర్ అయితే కలిసి ఉండేవన్నమాట, ఇప్పుడు డివైడ్ చేశారు. సో హైడ్రోకార్బన్స్ చూస్తే 1, 2, 1, 1, టోటల్గా 17 మార్క్స్. ఇదండి స్కోరింగ్. టోటల్గా మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనకి 109 మార్క్స్ అనమాట. ఓకే, 109 మార్క్స్. 109 మార్క్స్ అనేవి మనకు పేపర్ ఇచ్చినట్లయితే అందులో మనకి 85 రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో 85 రావడం అనేది మనకి చాలా చాలా హార్డ్ వర్క్తో చేసుకున్న పని అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు 1 మార్క్స్ ఉండేవి కాదు కాబట్టి 2, 4, 8 అనేవి మనము బాగా కన్సిడర్ చేసుకొని కష్టపడి చదివినట్లయితే 60కి 60 వచ్చేవి అనమాట. కానీ ఇప్పుడు 1 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో 1 మార్క్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ 1 మార్క్స్ ఆల్మోస్ట్ మనం ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చదవకుండా టోటల్గా కవర్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే 85కి స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సో ఆల్మోస్ట్ అన్ని 1 మార్క్స్ కవర్ చేయండి. ఇక 2 మార్క్స్ అంటారా, 2 మార్క్స్ మనము లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదో, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా మనం 2 మార్క్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా చదవడానికి ప్రయత్నించాలి. అన్నీ అంటే మేజర్ 99% ఏవైతే మనకి నమ్మకంగా పడతాయి అనిపిస్తాయో అవన్నీ కవర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, తర్వాత 4 మార్క్స్ 8 మార్క్స్ అనేవి మనకి మీ యొక్క కన్సర్న్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏవైతే చదవమని చెప్తారో అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, అంటే ఏ చాప్టర్ నుంచి 1 మార్క్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి, టోటల్గా మనకి స్కోరింగ్ అనేది ఎన్ని వస్తుంది అనేది మనకు ఒక కౌంట్ డౌన్ అనమాట. ఓకే, సో ఇక నుంచి నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే ప్రతి టాపిక్ నుంచి కూడా మనకి 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్. ఓకే, సో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి దానికి డిస్కషన్స్, తర్వాత 2 మార్క్స్వి 4 మార్క్స్ 8 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకొని మ్యాక్సిమం మనం పబ్లిక్ ఎగ్జామినేషన్లో అందరికంటే టాప్ మోస్ట్ మార్క్స్ సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో మీ సక్సెస్కి నేను ఖచ్చితంగా 100% నేను గ్యారెంటీ ఇస్తాను. ఓకే, నేను చెప్పిన చదువుకోవడానికి ప్రయత్నించండి, 100% సక్సెస్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.